అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దశ దిగ్బంధనం అంటే కేవలం భావన కాదు, ఆగమ తంత్ర సాంప్రదాయంలో ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి కొన్ని పద్ధతులు చెప్పబడ్డాయి. వాటి గురించి దానికి ముందు శక్తుల గురించి మాట్లాడుకుందాం. సకారాత్మక శక్తి, నకారాత్మక శక్తి. సకారాత్మక శక్తి అంటే ప్రేమ, దయ, కరుణ, కృతజ్ఞత, వినయము, క్షమ, ధైర్యము వంటివి మంచి భావనలు. ఇవి మనసుకు ప్రశాంతతను, జీవితానికి ఆనందాన్ని ఇస్తాయి. ఇది నకారాత్మక శక్తి అంటే కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, లోభము, భయము, కృతజ్ఞత వంటి భావాలు. ఇవి మనశ్శాంతిని తగ్గించి ఆలోచనలను కలుషితం చేస్తాయి. సకారాత్మక ఆలోచనలు పెంచితే శక్తి పెరుగుతుంది, నకారాత్మక భావనలు తగ్గిస్తే శాంతి పెరుగుతుంది. ఇంకా మన మీద ఆధారపడింది. అయితే ఇక్కడ దశ దిగ్బంధనానికి చేయవలసినవి ఏంటి? నేను ఎప్పుడు ఎందుకు చెప్తాను దశ దిగ్బంధనం అంటే, అష్టదిగ్బంధనం చేసుకుంటారు అందరూ, కానీ భూమి కూడా మంచిగా ఉండాలి. నింగి నుంచి వచ్చే ప్రమాదాలను కూడా మనము అరికట్టగలగాలి. ఎలా అని అంటే, మనం ఎలా చేయగలుగుతాం? చిన్న ప్రాణులు అనుకోవచ్చు. అదే కూడా ప్రపంచం చాలా పెద్దది, కానీ చాలామంది ఏమంటారు, నాది చాలా చిన్న ప్రపంచం అండి, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగము, నా పని అంటారు. ఎందుకంటారు? ప్రపంచంలోనే మన ప్రపంచం వేరు, మన భావాలు అన్నీ కూడా వేరు. దాన్ని ఎప్పటికప్పుడు ఈ శుద్ధి చేస్తూ మనం వాటిని స్వాగతిస్తుంటే మన జీవితంలోకి కొత్త కొత్త వస్తుంటాయి. అదేం చేయాలి? ఉదయం సాయంత్రం పూజా స్థలంలో శాస్త్ర నిమిత్తం ఒక దీపారాధన పెట్టాలి. మన పూజలు పూర్తిగా అన్ని రావు అంటే భావన రీత్యా చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఏమంటారు, ఎట్లా పడితే అట్లా ఉండడం చేయడం మనకు తెలుస్తుంటుంది. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మనం అలా ఉండొద్దు, అది ఇదని. అదేవిధంగా ఇంకా కొంచెం డెప్త్గా లోపలికి వెళ్తే పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం, ఇవన్నీ వేసేసి కలిపితే పంచగవ్యాలు. ఇది దీనికన్నంత శుద్ధం ఇంకా మరి ఇంకొకటి లేనే లేదని చెప్తుంది శాస్త్రం. కొంతమంది పూజా విధానంలో ఇంటి శుద్ధి కోసం ఉపయోగిస్తారు. చాలామంది, మీరు చాలా మన పండితులు కానీ శక్తి పీఠాలు కానీ వీటి దగ్గర వింటే మీరు చాలా జాగ్రత్తగా, లేకుంటే అడిగితే తెలుస్తుంది మీకు. వాళ్ళు పంచగవ్యాల స్వీకరణ చేసే ఆ స్థలాన్ని మంచిగా పూజ చేసి దాని తర్వాత ఏ కార్యక్రమం ఉన్నాయో చేస్తారు. అది మీరు కనుక్కుంటే మీకు తెలుస్తుంది. అలాగే ఆగమ శాస్త్రంలో శుద్ధి పద్ధతులు చెప్పబడ్డాయి. ఫలితము ఇంటి వాతావరణం శుభ్రంగా పవిత్రంగా ఉండాలని భావిస్తారు. అయితే విభూది ఇంటి మూలల్లో, గుమ్మం వద్ద కొంతమంది చల్లడం లేదా ఉంచడం చేస్తారు. చాలామందికి తెలియదు. విభూదిని మామూలుగా దోసిట్లో పట్టుకొని మనము చక్కగా మనం ఏమైతే అనుకుంటున్నామో, మన ఈ నీళ్ళన్నీ శుద్ధి అయిపోవాలి, మన ఇల్లు వాతావరణం మారాలి అని చాలా కొంచెం పరిమాణం మన హస్తంలో వేసుకొని ఆ మంత్రజపం లాగా చెప్పి తీక్షణగా దాన్ని చూస్తూ మనం కనుక ఆ విభూదిని మన దిక్కులు జల్లితే కూడా మనకు ఎప్పుడైనా ఎవరైనా చెడు చేశారో అనిపించినా, లేదా చెడు వాతావరణంలో ఉన్నామన్నా కూడా ఎంబటనే మనకు రక్షణ ఏర్పడుతుంది. అదే ఒక మన కవచం అన్నమాట. ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. అగరు, సాంబ్రాణి. ఇక్కడ సాంబ్రాణిలో మీకు ఒక దివ్యమైనది, అతి గొప్పది చెప్తాను చూడండి. నిర్మాల్యంలో మనం కనుక బిల్వపత్రం తీసుకోవచ్చు. బిల్వపత్రం వాడిన తర్వాత, పూజకి వాడిన తర్వాత దాని యొక్క ఆకులు, అదే గరిక పౌడరు, లేదా మీకు అట్లా కాదు బిల్వం నిర్మాల్యం కూడా పౌడర్స్ చేసి అమ్ముతున్నారు కొన్ని దేవస్థానాల దగ్గర, అట్లా దొరికినా అది తీసుకోవచ్చు. గరిక పౌడర్ తీసుకోవచ్చు. దేవదారు పౌడర్ ఉంటుంది, దేవదారు చెట్టుది పౌడర్ చాలా విశిష్టమైనది. ఇది తంత్రశాస్త్రంలో దీని గురించి అతి గొప్ప గొప్ప రహస్యాలు చెప్పబడ్డాయి. అది ఒకటి. తులసి పౌడర్ ఒకటి. ఇదే విధంగా పచ్చకర్పూరం, ఇవన్నీ కలిపేసి కనుక ధూపంలో వేస్తే ఎటువంటివి కూడా ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి, ఇవి సాయంకాలం పూట అందరూ ఆఫీస్లో నుంచి వచ్చారు, పిల్లలు స్కూల్లో నుంచి వస్తారు, ఇట్లాంటి గాలి వాళ్ళకి తగిలితే చాలా మంచిది. అట్లా అని చెప్పేసి బంధించేసి
ఇవి చాలా ఘాటైనవి కూడా, ఇవి కొంచెం జస్ట్ తగిలితే చాలు. అలాంటివి నిప్పులలో వేస్తే దీని యొక్క విధానం వేరు. చాలామంది ఏమనుకుంటారంటే కర్పూరం ఎలక్ట్రిక్ దాంట్లో పెట్టేసాం అయిపోయిందని. కాదండి, నిప్పులతో చేసేవి మాత్రమే. అంటే మీకు శాస్త్రం ప్రకారం చెప్పాలంటే అగ్నిలో వేసినవి మాత్రమే భగవంతుడికి చేరుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అగ్ని ద్వారానే స్వాహాకారం జరిగిన తర్వాతే వెళ్తాయి జనరలీ. అంటే స్వాహాకారం మనం చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ధూపంకి వేస్తుంటాం, అగ్నిలో ప్రసాదిస్తున్నాం కాబట్టి అష్టదిక్పాలకులు అందరి శక్తులు మీ ఇంట్లో ఉండి మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా గాలి శుద్ధి చేయబడుతుంది. నిమ్మకాయలు చెప్పుకున్నాం మనం. ఇట్లాంటివి మేము అన్నీ చెప్తూనే ఉంటాం. ఇది ఎట్లాంటి ఈ వేరే వేరే సాంప్రదాయాల్లో కాదు, శైవ వైష్ణవ శక్తి ఈ మీ సాంప్రదాయాలలో చాలా వరకు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి గ్రంథాలలో చెప్పబడ్డాయి, అవును చెప్పబడ్డాయండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ మనం ఏమైతే అనుకున్నామో నకారాత్మక సకారాత్మక శక్తులు అక్కడికక్కడే వెళ్ళిపోతాయి. తర్వాత ఎప్పుడు కూడా ఇంట్లోకి రాగానే మీరు ఏ వస్త్రాలు అయితే వేసుకొని వెళ్తున్నారో అవి తీసేసి స్నానం చేయడం చాలా ఉత్తమోత్తమం. చాలామంది అదే చేస్తారు. మీరు చెప్పేది ఏంటండి, మేము రోజు అదే చేస్తామంటారు. కానీ ఎలా చేస్తారు చెప్తాను చూడండి. వస్తారు, హాల్లో కూర్చుంటారు, గంటలు గంటలు ఏదో ఒకటి తింటారు, లేకుంటే ఏదో మాట్లాడతారు, తర్వాత వెళ్తారు, తర్వాత నిదానంగా స్నానం చేస్తారు, తర్వాత భోజనానికి వస్తారు. ఇది కాదు, రావడంతోనే స్నానం చేయాలి, తర్వాత మిగతా అవన్నీ చేయాలి. ఇంకా డాక్టర్స్ ఈ ఏ నెగిటివ్ వర్క్ చేస్తున్నారో మీకు అందరికీ ఏమేమి తెలుసో అవి తీసుకొస్తే ఇంటికి ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుందో వాళ్ళందరూ చేయవలసిన, ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది. ఉంటానండి. స్వస్తి.